శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము తెలుసుకోబోయే వీడియో వచ్చేసి ఈ స్థలము అంటే మనము ఒకసారి ఇల్లు కట్టుకోవాలనుకునే ముందు ఆ స్థల ప్రభావం ఎలా ఉందనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలండి. ఎందుకంటే ఇన్ని లక్షలు కోట్లు పెట్టి ఇల్లు కట్టేటప్పుడు మనం మెయిన్ చూడాల్సింది స్థలం. ఎందుకంటే ఈ స్థలం ఈ స్థాన బలం ఒకటి బాగుంటే చాలండి, మనం ఒక స్థాయికి ఎదగొచ్చు. అలా కాకుండా ఎప్పుడైతే స్థానబలం బాగోలేనప్పుడు మనం ఎంత ఖర్చు పెట్టి ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా కూడా అక్కడ ఆ ఇల్లు యోగించదు అది ఏమాత్రం. ఇది ప్రతి ఒక్కరికి కూడా ఇది ఆలోచించాలని. ఎందుకంటే తన బలము కన్నా స్థాన బలము మిన్న అన్నారు పెద్దలు. ఎందుకంటే ఆ స్థలానికి ఉండే ఒక ప్రభావం అలా ఉంటుందండి. ఎందుకంటే కొన్ని స్థలాలలో చిన్న ఇల్లు చిన్న ఇల్లు కట్టుకొని కూడా కోట్లకు అధిపతులైన వాళ్ళు ఉన్నారు. కొన్ని స్థలాలలో బ్రహ్మాండంగా కోట్లు పెట్టి ఇల్లు కట్టిన వాళ్ళు చివరికి ఆ ఇల్లు అమ్ముకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇదంతా ఎలా జరుగుతుందంటే ఆ స్థలం యొక్క మహిమ మాత్రమేనండి. ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలండి. ఎందుకంటే ఒక స్థలం కొనే ముందు మనం ఆ స్థలం ఎలా ఉంది, ఆ చుట్టుపక్కల పరిసరాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ బాగా మనం క్షుణ్ణంగా పరిశీలించాలండి. మీకు మీరు కూడా తెలుసుకోవచ్చు, అది ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ మీకు తెలుసుకోవడానికి ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకునేటప్పుడు మీకు దగ్గరలో ఎవరో ఒకరు వాస్తు పండితులు ఖచ్చితంగా ఉండే తీరుతారు. వాళ్ళని తీసుకెళ్లి సైట్లోకి ఒకసారి చూపించండి. అంటే వాళ్ళని తీసుకెళ్తే మరి అక్కడ ఏమన్నా మనము వాళ్ళకు అదనంగా ఫీజు ఇవ్వాలి అని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కానీ ఆ ఒక్క నిర్ణయమే మిమ్మల్ని తారుమారు చేసేందుకు పెద్ద అంటే అది ఒక అవకాశం అండి. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే సరే ఆ ఫీజు పోయినా పర్లేదు, ఎంతో కొంత అమౌంట్ ఇచ్చినా పర్లేదు, కానీ ఆ వాస్తు ప్లానర్కి ఖచ్చితంగా ఆయన్ని ఆ సైట్లకి తీసుకొని వచ్చి ఇక్కడ ఇల్లు కడతామనుకున్నాము, ఇది యోగిస్తుందా కాదా, ఈ స్థలం యొక్క ప్రభావం ఎలా ఉందంటే ఖచ్చితంగా ఎవరైనా సరే ఏ వాస్తు ప్లానర్ అయినా అందులోకి ఆ స్థలంలోకి ప్రవేశించగానే ఎంతో కొంత రిజల్ట్ వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుందండి. 100% కాకపోయినా ఇక్కడ ఇల్లు కడితే మీరు ఎంతవరకు యోగిస్తారనేది ఆ స్థలాన్ని చూస్తేనే కనీసం మనం ఒక 50% చెప్పవచ్చండి. ఎందుకంటే వాస్తు ప్లానర్కి ఆ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇదొక్కటి మీరు గమనించండి ఎప్పుడు కూడా ఒక ఇల్లు కట్టాలంటే మాత్రం. ఎందుకంటే మనము ఒక ఉన్నత స్థాయికి రావాలన్నా లేదా అధపాతాళానికి వెళ్ళాలన్నా కూడా ఈ స్థలమేనండి. కాబట్టి ఇదొక్కటి మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఇటువంటి స్థలాలను ఎంపిక చేసుకొని కొనండి. ఒకవేళ ఇప్పటికే కొని ఉంటే మాత్రం ఆ ఇల్లు మీరు కట్టే ముందు, ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి నుంచి మరి ఈ గృహప్రవేశాలు కానీ శంకుస్థాపనలు కానీ ప్రారంభం అవుతా ఉన్నాయి. ఫిబ్రవరి 18, 19 నుంచి ఇంతవరకు శుక్రమూఢం ఉన్నింది కాబట్టి ఏవి కూడా గృహప్రవేశాలు కానీ అలాగే ఈ శంకుస్థాపనలు కానీ ఆగిపోయాయి కాబట్టి నవంబర్ నుంచి. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు కట్టుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. నాకు చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు, గురువుగారు ఇట్లా శంకుస్థాపన చేయాలనుకుంటున్నాము, మీకు ఎప్పుడు వీలవుతుంది రావడానికి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇలా మనము ఇల్లు కట్టే ముందు ఇవన్నీ పరిశీలించాలండి. ఎప్పుడు కూడాను తొందరపడి మాత్రం స్థలం బాగుందిలే అని మీకు మీరుగా నమ్మి అక్కడ ఇల్లు కట్టకని నేను చెప్తానండి. ఎవరికన్నా కూడా మీరు ఇల్లు ఎలా అన్నా కట్టుకోండి, వాస్తుపరంగా మీకు అనుకూలంగా మీకు ఏ రూమ్ కావాలి ఇవన్నీ వాస్తుపరంగా ఎంతైనా ఖర్చు పెట్టి కట్టుకోండి. కానీ ముందు స్థలాన్ని మాత్రం ఖచ్చితంగా ఒకసారి పరిశీలించండి. ఎవరైనా సరే ఆ స్థలం బాగున్నప్పుడు మాత్రమే మీరు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడుకోండి. ఒకవేళ మనకు ఆ స్థలం అంత మంచిది కాదనుకున్నప్పుడు దాన్ని వదిలేయడమే మంచిదండి. అలాగే మొండిగా ఏమవుతుందిలే ఈ స్థలంలో కడితే ఏమవుతుందిలే, ఇలాంటి స్థలాలు దండికి కట్టిన వాళ్ళు ఉన్నారు, శ్మశానంలో కట్టిన వాళ్ళు ఉన్నారని వితండవాదం చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి మాటలు నమ్మకండి. ఒక వాస్తు పండితుని మాట మాత్రమే ఇది నమ్మండి ఖచ్చితంగా. లేదా ఒక ఇంజనీర్ అయినా పట్టుకోండి. ఒక స్థలం అంటే ఆ స్థలము యొక్క పటిష్టత ఎలా ఉంటుందని ఇంజనీర్ చెప్పగలరు. లేదు వాస్తు గురించి కావాలంటే మాత్రం ఒక వాస్తు పండితుని పట్టుకొని మీకు 100% రిజల్ట్ అక్కడ దొరుకుతుంది, కట్టాలా వద్దనేది. కాబట్టి ఈ ఒక్క నిమిషం మీరు ఇలా ఆలోచించారనుకోండి, అక్కడ 100 ఏళ్ల పాటు మీరు ఆయుర ఆరోగ్యాలతో జీవించవచ్చని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.